ధనుసు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యత వలన విశ్రాంతి కూడా ఉండకపోవచ్చు. ఉద్యోగంలో మరింత అనుకూలతను సాధించడానికి అవసరమైన వ్యూహ రచనలు చేస్తారు. భాగస్వామి వ్యాపారాల్లో ఎప్పటి నుండో ఉన్న 1-2 ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు ప్రారంభించిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కానీ హోటల్ కానీ లాభాల బాటలో నడుస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంటా బయట అదనపు బాధ్యతల వలన చికాకు పెరుగుతుంది. నిరుద్యోగులకు కొన్ని విషయాల్లో నిరాశ ఎదురవుతుంది. బంధువర్గానికి స్నేహితులను దూరంగా ఏకాంతంగా గడుపుదామనే భావన కలుగుతుంది. మనసులో మాట చెప్పుకోవడానికి ఒక మనిషి కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. మన కష్టాలు మనమే భరించాలి, మనల్ని మనమే ఓదార్చుకోవాలన్న భావన మనసులో కలుగుతుంది. ఏది ఏమైనా సరే కొన్ని విషయాలను ఆత్మీయులతో పంచుకోవడం వల్ల కొంత భారం తగ్గుతుంది. తల్లిదండ్రులను ఎంతో బాగా చూసుకున్న కీలక సమయంలో మీ పట్ల పక్షపాత ధోరణి అవలంబిస్తారు. అస్తవ్యస్తంగా ఉన్న చాలా వ్యవహారాలను ఓ ధరికి తీసుకురాగలుగుతారు. రాజకీయ పలుకుబడి సాధించడానికి వ్యూహాలు కదుపుతారు. గతంలో కొనుగోలు చేసిన భూమికి ఈ వారం ధర పెరుగుతుంది. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. టెక్నికల్ రంగంలో వారికి అనుకూల కాలం చెప్పవచ్చు. వాస్తవాలను పరిశీలించి వాటి ప్రతిపాదికగా నిర్ణయాలు తీసుకుంటారు. అక్కడ జరుగుతున్న పురోగతిని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు చేస్తారు తప్ప చెప్పుడు మాటలు విని ఊహాలోకంలో వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకోరు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశాలు గోచరిస్తోంది. అలాగే అవివాహితులైన వారికి వివాహం జరిగే అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రయత్న లోపం ఉండకుండా ప్రయత్నాలు సాగించండి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మీరు చేసే దాన ధర్మాలు సామాజిక దైవ ప్రార్థనలు ఎక్కడ ఓ చోట అందుకుంటాయన్న నమ్మకం కలిగి ఉంటారు. మానసికమైన ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టిన ధనాన్ని తిరిగి తెచ్చుకోవడానికి అవిశ్రాంతిగా కృషి చేస్తారు. అయితే నత్తనాటక సాగుతున్న పనుల్లో చురుకుదనం తీసుకోవడానికి ప్రోత్సాహక పథకాలని పెడతారు. గృహ నిర్మాణానికి మధ్యలో ఆటంకాలు వస్తాయి. ముందు నుండి జాగ్రత్త వహించండి. గృహ నిర్మాణానికి అప్పు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అయితే అవసరమైతే తప్ప అప్పు జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. న్యాయ వృత్తిలో ఉన్న వారికి చేతిండా పని మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే కృషి ఎంతో అవసరం. కష్టపడి చదవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గట్టిగా ప్రయత్నిస్తే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగం లభిస్తుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. చిల్లర వ్యాపారస్తులకు, స్టీల్ రంగాని వారికి, సిమెంట్ రంగాని వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశివారు ముఖ్యంగా మేధా దక్షిణామూర్తి తూర్పు ధరించడం, అలాగే మేధా దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూల